సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదవల్లభుని సంపూర్ణ చరితామృతంలో 3వ అధ్యాయం. పళని స్వామివారి దర్శనం, కురవాపురు సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ వారి స్మరణ మహిమ తెలుసుకుందాము. శ్రీపాద శ్రీవల్లభుల దయ వలన నేను విచిత్రపురం నుండి బయలువెడలిను. నా మనస్సు చిదంబరం నందలి పరమేశ్వరుని దర్శించుటకు వివ్విళ్ళూర్చుండెను. 3 రోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగింది. నాకు అయాచితంగా భోజనం లభించుచుండెను. 4వ దినమున ఒకానొక గ్రామమునందు బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించి తిని, లోపల నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొన్నది. నేను గృహం బయటనే ఉండి కొంత తడువు వేచి ఉన్నాను. గృహ యజమాని బయటకు వచ్చాడు. అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకోలేదు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు కోపం వచ్చినా నా నెత్తి మీద కుండలు పగలగొడుతుంది. ఈ విషయంలో మాత్రం మా గురుదేవుల ధర్మపత్నియు ఈమె సమానం. అయితే నా భార్య మాత్రం తను పగలగొట్టిన కుండల యొక్క మూల్యంను తమ్మని నన్ను బాధించుచూ ఉంటుంది. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రం ఆ భాండ మాల్యమును మాత్రం తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టింది. మా ఇంట అన్నోదకాలకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా తొందరగా చెల్లించాలి. ఇది నాకు సంకటంగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశము ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేనిచో ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయాలి. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చాలి. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగము అప్పు తీర్చుటకు వినియోగించి మిగతా భాగము ఆమెకు ఇచ్చుచుంటాను. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగింది. ఈ మధ్య సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యము ఆమె స్వీకరించు ఉంది. అప్పు తీర్చుటకు దారి కనబడటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చుదేమనుకుందావా? ఆ దారియును ఇప్పుడు మూసుకుని పోయింది అని అనుచున్నారు. స్థితిపరుడైన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయటలేదు. పైగా ఎగతాళి చేయుచున్నారు. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపాలి. నా భార్య నిన్ను కసురుకొన్న తర్వాత నన్ను పిలిచి, వీధిలో తీర్థయాత్రికుడు ఒకడున్నాడు, నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చినలా అది తీసుకుని రావాల్సింది. అప్పుడు మాత్రమే ఇంట్లో నీకు అన్నం లభించుచు ఉన్నది అని చెప్పి అన్నది. భార్యా విధేయుడైన నేను నీతో బయలుదేరి వచ్చాను. ఈ గ్రామంలో బ్రాహ్మణ్యం యొక్క గృహములన్నీ నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును అని పలికాడు. నేను నివ్వెరపోయాను. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకుంటుని. ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారంలోని ప్రతి గృహస్థు ఇంటికి పోయాను. ధన సహాయం మాట్లాటుంచి ఒక్కరును పట్టెడన్నం పెట్టువారే కరువయ్యారు. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లా పలికాడు. అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుణ్ణి. నాతో కొలియట వలన నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడు అయ్యావు. అప్పుడు నేను ఇట్లా అన్నాను. అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపాలతో కురవపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచున్నాను. వారి నామస్మరణ చేసుకునుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదల్లో కూర్చుందాము. ఆ పైన శ్రీ దత్తప్రభుని అనుగ్రహము అని పలికాను. దానికి ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు. ఆ అగ్రహారంలోని ఒక్కరును కూడా మాకు అన్నపానములు ఏర్పాటు చేరేది. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభులు నామస్మరణ చేసుకుంటుమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చారు. అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది. మూగతనము పోయినది. సత్వరమే మిమ్ములను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత
మీరు వెంటనే మాతో రావలసినది అని విన్నవించారు. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లా అన్నాను. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవలనని చెప్పి తిని. దానికి రాజభటులు సరే అన్నారు. మమ్ములను గుర్రములపై కూర్చుండబెట్టుకుని సగౌరవంగా తీసుకుని పోవుటను అగ్రహారీకులందరూ గమనించి ముక్కు మీద వ్రేలు వేసుకున్నారు. మహారాజు ఇట్లా పలికారు, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్మల్ని సత్కరించకుండా వట్టి చేతులతో పంపించాను. మీరు వెళ్ళిన తర్వాత యువరాజు స్పృహ తప్పి పడిపోయాడు. అనేక ఉపచారాలు చేశాము. చాలాసేపటికి కనులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీ దత్తదేవ దిగంబర అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోట్లో విభూతిని వేసినని యువరాజుల వారు చెప్పారు. ఆ యతి ఎవరు, ఎచ్చట ఉంటారు? శ్రీ దత్తప్రభువులకు ఆ యోగికిని గల సంబంధం ఏమిటి? దయ ఉంచి తెలుపవలసిందని కోరాడు. శ్రీ పాదుకా మహిమను నేనేమి వర్ణింపగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. దత్తప్రభువుల అవతారము శ్రీకృష్ణావతారము వల్లే అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పం మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే కుర్వపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకొంచుంటిని అని సవినయముగా పలికాను. విచిత్రపురమునందరి పండితులు కూడా విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయారు. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనం కలుగుటయే కాక యువరాజునకు మోగతనము పోయినందులకు వాళ్ళు వేనోళ్ల శ్రీపాద శ్రీవల్లభస్వామిని కీర్తించారు. రాజు నన్ను స్వర్ణదానంతో సత్కరించాడు. రాజుగురువు ఇట్లన్నారు, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయటం వలనను, వైష్ణవులు శివదూషణ చేయటం వలనను పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించాము. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నున్నాము. మా దైవ దూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. మీకు మేమెంతయూ రుణపడి ఉన్నామని పలికారు. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాతో పాటు మాధవ నంబూద్రి కూడా వచ్చేదనని పట్టుబట్టారు. మేము సరేనంటిమి. ముగ్గురము అగ్రహారం చేరాము. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణాన్ని అగ్రహార బ్రాహ్మణునికి ఇచ్చాను. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తర్వాత మాకు భోజనం కూడా పెట్టింది. ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనం పోయి ఆమె సాధువర్తనురాలాయెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణం సాగించాము. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమునగు ర్యాలీ గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకుని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురి అంటే గుంటూరు మండలాంతర్గమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశమునేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశమునకు చేరి వేద విద్యను ప్రకాశింపచేశారు. వారినే నంబూద్రి బ్రాహ్మణులను వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారు పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలో కూడా చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రం నిరక్షర కుక్షి బ్రాహ్మణ గృహముల వంట చేసుకుని జీవించుచున్నాడు. పసితనమునే తల్లిదండ్రులను పోగొట్టుకుని అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు మహా అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదినా అని తహతహలాడుచూ ఉన్నాడు. చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని మేము కొండకోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గృహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్ములను చూసి, మాధవ శంకరులు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండానే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధపురుషులని గ్రహించాము. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహంను త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహంలోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత శరీరం యొక్క వయస్సు 300 సంవత్సరాలు.
శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 3 సంవత్సరములు ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణ ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచునే ఉండును. వారు దత్తావతారులన్నది దైవరహస్యం. గోపనీయమైన విషయం, గోపనీయమైన వస్తువు గురించి తెలిసిన వారే గోపికలు. నాయనా శంకర, నీవు విచిత్రపురమున కాణాద మహర్షి గురించి వారి కణ సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని వచించారు. స్వామి, నన్ను క్షమింపుడు. కాణాద మహర్షి గురించి వారి కణ సిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయం కాదు అని అన్నాను. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు పలికారు. సమస్త సృష్టియును కూడా పరమాణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. ఈ సూక్ష్మ కణములు మహావేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. స్థూలమైన సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్ష్యలలో పరిభ్రమించు రీతి ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి పరిభ్రమించుచుండును. ఈ సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను సూక్ష్మస్థితిలో దత్తప్రభువుల చైతన్యముండును. వారి చైతన్యము మహత్తులన్నింటికంటెనూ మహత్తు. సూక్ష్మమైన వాటి అన్నింటికంటెనూ సూక్ష్మము. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడాను. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల ఈ సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతమగునే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములను కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రీ మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రమునందలి 4వ పాదము పరోరజసి సావదోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించున్నది అయి ఉన్నది. కుండలిని శక్తి 24వ తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితము. 8 అనునది కూడా మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనుచుండెడివారు. జీవులందరికీ పతిస్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది 9 సంఖ్యను, లక్ష్మి అనునది 8 సంఖ్యను, దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నవి. దో చపాతి దేవ్ లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియము. గాయత్రీ మంత్రస్వరూపము వారి నిర్గుణ పాదుకలన్నీ గుర్తించెదము. నాయనా శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికినీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది.
ఒకదానికంటను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ ద్వాదశ భేదములతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యులు ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనములను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేశారు, నన్ను అనుగ్రహించారు. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో ఇచ్చడికి విచ్చేసిరి. వారి దివ్య లీలలకు అంతమెక్కడిది? శ్రీవల్లభులు ఇచ్చడికి విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రంలో శ్రీ బదరీనారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీ శ్రీచరణముల కడ పడుచుండుట ఇచ్చట గమనించి తిని వారు నేను శ్రీ పళనీస్వామి వారి దివ్యవచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందాను. స్వామి, బ్రహ్మకమలమనగానేమి? అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహమును తీర్చగోరదును అని కోరితిని. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. బ్రహ్మకమల స్వరూపం నుండి రేపటి రోజున తెలుసుకుందాం. జై గురుదత్త.